భయం అనేది మీ బ్రెయిన్ మీతో చెప్పే ఒక చిన్న అబద్ధం మాత్రమే. ఇలా ఎందుకు అంటున్నానో ఈ వీడియో ఎండ్ వరకు చూసింది. లెట్స్ సే మీరు ఒక ప్రెజెంటేషన్ చెప్దాం అనుకుంటున్నారు. మీ హార్ట్ అనేది ఫాస్ట్ గా బీట్ అవుతుంది, పామ్స్ మొత్తం స్వెట్ అవుతాయి. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తారేమో, లేదంటే మొత్తం మర్చిపోతే, ఇలాంటి థాట్స్ అన్ని మన బ్రెయిన్ లోకి వస్తూనే ఉంటాయి. కానీ ఒక క్రేజీ పార్ట్ ఏంటంటే అసలు ఇది జరగనే లేదు. మీరు మీ మైండ్ లో ప్లే అయ్యే మూవీతో సఫర్ అవుతున్నారు. సెనికా అనే ఒక ఫిలాసఫర్ 2000 years బ్యాక్ ఏం చెప్పారంటే, మనం రియాలిటీలో కన్నా మన ఇమాజినేషన్ లోనే ఎక్కువ సఫర్ అవుతామని. మీరే ఆలోచించండి, ఏదైనా ఒక విషయం గురించి మీరు బాగా స్ట్రెస్ అయినప్పుడు ఏదో ఆ విషయం అసలు మొత్తానికి జరగదు, లేదా మీరు అనుకున్న దానికన్నా బెటర్ గా పర్ఫామ్ చేసి ఉంటారు. నాకు వర్కౌట్ అయిన ఒక ఫార్ములా చెప్తాను. ఏదైనా ఒక సిచ్యువేషన్ చేసేటప్పుడు నాకు భయం వేస్తే నన్ను నేను అడిగేది ఏంటంటే, నువ్వు ప్రెసెంట్ జరిగే దాని గురించి భయపడుతున్నావా, లేదంటే ఏదైతే జరగబోతుందో దాన్ని చూసి భయపడుతున్నావా అని. 95% టైమ్స్ ఏమవుతుందంటే ఇదంతా ఒక స్టోరీ మాత్రమే, అండ్ దీని ఆథర్ కూడా మీరే. సో నెక్స్ట్ టైం భయం వేసేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.